కబ్జా నుంచి తన భూమి కాపాడాలని ఓ మహిళ వినూత్న ఆందోళనకు దిగింది. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల కేంద్రంలో దివంగత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఆక్రమణ కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, తమ భూమి తమకు దక్కేలా చూడాలని ఆవన్గల్ మండల పరిధిలోని మిఠాయిపల్లికి చెందిన హైమావతి విజ్ఞప్తి చేశారు. వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామ సమీపంలో 10 ఎకరాలకు సంబంధించిన భూమి కబ్జాకు గురైందంటూ 1000 కరపత్రాలు పంచింది. మా వారు 2006 లో 10 ఎకరాల 6 గుంటలు కుప్పగండ్ల గ్రామంలో 237, 238 సర్వే నెంబర్లలో కొనుగోలు చేసిండు. అప్పటి నుండి అతనే చూసుకునేది, మేమే ఉన్నాము మోక మీద. ఆ తర్వాత 2020లో మా వారికి హార్ట్ స్ట్రోక్ వచ్చి అయ్యప్ప మాల వేసుకొని శబరిమలలో చనిపోయాడు. ఆ తర్వాత నేను కొద్ది రోజులు డిప్రెషన్ లో ఉండిపోయాను. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత రైతులే మాకు మీ బౌండరీ ఇది భూమి అని చెప్పి చూపించేది. ఆ తర్వాత అప్పటి వరకు మేము బాగానే ఉన్నాము, అంత బాగా అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం చేయాలని అందరిని వేడుకుంటున్నా. గేట్ దగ్గర జైపాల్ రెడ్డి సారు విగ్రహం దగ్గర మా వారికి అతి సన్నిహితుడు, ప్రియ శిష్యుడుగా ఉన్నాడు కాబట్టి అక్కడ నుండే న్యాయం చేకూరుతుందని నేను అనుకుంటున్నా. మహిళకు అన్యాయం జరిగినప్పుడు సపోర్ట్ చేయడానికి మహిళలందరం ఉన్నాం. మేము ఒక సత్యనారాయణ అనే వ్యక్తి 2006లో 10 ఎకరాల 6 గుంటలు అమ్మి ఒక లేడీ మహిళను ఏం చేసుకోగలదు మహిళ అని చెప్పేసి, ఎవరు లేరు లేడీకి అని చెప్పేసి సపోర్ట్ చేసి తన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మీడియా వాళ్ళు, ప్రతి ఒక్క నాయకులు, పెద్ద మనుషులు అందరూ కూడా తనకు సపోర్ట్ గా నిలబడాలి.